హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన రోజు ఆదివారం, ప్రభు దినము, విశ్రాంతి దినం అనే పాత నిబంధనలో పిలువబడింది. యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానముల తర్వాత ఆదివారమున విశ్వాసులందరూ ఏకముగా కూడి ఆయన సజీవుడని గుర్తు చేసుకున్నటకు, ఆయన్ని ఆరాధించుకున్నటకు ప్రతిష్ఠించబడిన దినము. ప్రతి ఆదివారము దేవుని సన్నిధికి వెళదాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుల నీకు వందనములయ్యా. మందిరాలకు వెళ్ళక ముందు మరో మాట నీ దగ్గర నుండి మాకు అనుగ్రహించు. మా అందరి హృదయాలు ఐక్యపరచు. క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మరి మీరు మీ మందిరానికి వెళ్తారు, మేము మా మందిరానికి వెళ్తాం, వాళ్ళు వాళ్ళ మందిరానికి వెళ్తారు. ఏంటండి ఇన్ని మందిరాలు ఎందుకు ఉన్నాయి అంటారు. ఆ రోజుల్లో యెరూషలేములో ఒకటే మందిరం ఉండేది. కానీ ఈ రోజున ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడింటారో అక్కడ ఉంటారన్న ప్రభువు ఏ దేశంలోనైనా, ఏ గ్రామంలోనైనా, ఏ పట్టణంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా ఆయన నామంలో కూడి వచ్చినప్పుడు ఆయన సన్నిధి అక్కడ ఉంటుంది. పేర్లు మందిరాలకు వేరే ఉండొచ్చు, కానీ అందరము దేవుని బిడ్డలమన్న సంగతి మరవకూడదు. ఒక తండ్రికి 4 కుమారులు ఉంటే 4 పేర్లు ఉంటాయి, కానీ 4 ఆ తండ్రి బిడ్డలే కదా. కాబట్టి మన చర్చెస్ పేర్లు ఏమైనప్పటికీ, లేక డినామినేషన్స్ ఏమైనప్పటికీ, మనందరం క్రీస్తు రక్తంలో కడగబడిన, విమోచించబడిన వారు అన్న సంగతిని గుర్తించాలి. కొన్ని మందిరాల్లో కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఉంటాయి, కొన్ని విధానాలు ఉంటాయి, కానీ సత్యం ఒక్కటే. ద వే వి ప్రజెంట్ ద గాస్పల్ మే బి డిఫరెంట్, బట్ యేసుక్రీస్తు నామమును, ఆయన నామములో ఉన్న గొప్పతనమును, ఆయన ద్వారా కలిగే పాపక్షమాపణను, ఆయనిచ్చే విడుదలను, ఆయన ద్వారా నిత్య రాజ్యానికి చేరాలన్న ఆలోచనను మనం స్వాగతిస్తున్నాం కదా. మందిరానికి క్రమంగా వెళ్తారా? అప్పుడప్పుడు వెళ్తారా? సంవత్సరానికి 52 ఆదివారాలు ఉన్నాయి. 52 ఆదివారాలు దేవుని మందిరానికి వెళ్ళానని చెప్పగలరా? ఆగస్టు 4వ తారీఖు వచ్చాము. ఈ మొదటి ఆదివారము ప్రభు బల్ల ఉందని చాలామంది మందిరాలకు వెళ్తారు. మరి ప్రభు బల్ల నెలకోసారి పెట్టడం ఎవరు ప్రారంభించారో కానీ విశ్వాసులకు అది చాలా అనుకూలంగా ఉందట. నెలకోసారి చర్చికి వెళ్ళి ప్రభు యొక్క రొట్టె ద్రాక్షరసం తీసుకొని వచ్చేస్తే చాలు అనుకుంటున్నారు. ప్రతి వారం రొట్టె ద్రాక్షరసం ఇవ్వలేకపోయినా పర్లేదేమో, కానీ ప్రతి వారం మందిరానికి వెళ్ళకపోతే మాత్రం అది సమంజసం కాదండి. యేసు ప్రభు మందిరానికి వెళ్ళాడా? అసలు యేసు ప్రభు ఏం చేశాడు? అది మనం చేస్తే సరిపోద్దండి, ఎక్స్ట్రా ఏం చేయక్కర్లా. ఆయన ఏం చేశాడు? ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు. ఆ దేవుని మందిరానికి వెళ్ళి వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని పఠించేవాడు, ప్రార్థించేవాడు. 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు యేసు ప్రభువుని యెరూషలేములోని దేవాలయం నుండి తీసుకెళ్ళినప్పుడు 3 రోజులు అయిపోయిన తర్వాత సడన్గా యేసు ప్రభు ఎక్కడా అని ఆ తల్లిదండ్రులు ఎత్తుక్కుంటున్నారు. వారికి కనబడలేదు. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం. సాధారణంగా క్రిస్మస్ సందర్భంగా ఈ వాక్యాన్ని ధ్యానిస్తాం, మిగిలినప్పుడు వదిలేస్తుంటాం, కానీ ఇది చాలా ముఖ్యమైనది. 2వ అధ్యాయం లూకా సువార్త 41వ వచనం. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకు వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. వాడుక చొప్పున, దట్ ఈస్ అలవాటు చొప్పున. అలవాటు అనే మాటకు మళ్ళీ పెడార్థం వస్తుందేమో. వాడుక, ఇట్స్ క్రమం. అది ఒక క్రమం. ఖచ్చితంగా ఆదివారం వచ్చిందా మందిరానికి వెళ్ళాలనే ఆలోచన, వాడుక చొప్పున. అప్పుడప్పుడు వెళ్ళేది వాడుక అనరండి. క్రమముగా మనం పాటించేదాన్ని వాడుక చొప్పున దేవుని మందిరంలోనికి వెళ్ళాడు.
అనిక 12 ఏళ్ళ బాలుడిగానే ఉన్నాడు కాబట్టి ఎక్కడో ఆడుకుంటున్నారు అనుకున్నారు తల్లిదండ్రులు. కానీ 3 రోజులు దొరక్కపోతే వెతుక్కుంటూ వస్తే ఎక్కడ దొరికాడు ఆయన? ప్లే గ్రౌండ్లో కాదు, పిల్లలతో ఆడుకుంటూ కాదు, దేవాలయంలో కనబడ్డాడు. 46వ వచనం చూడండి. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. 3 రోజులు మందిరంలో కూర్చున్నాడంట మన ప్రభు. మనం 3 గంటలు కూర్చోడానికి కష్టపడిపోతాం. 3 రోజులు మందిరంలో కూర్చొని అక్కడున్న ఉపదేశకుల యొక్క మాటలను వింటూ వారిని ప్రశ్నలు అడుగుతూ ప్రశ్నలకు జవాబులు చెప్తూ చాలాసార్లు యేసుప్రభు అడిగిన ప్రశ్నకి యేసుప్రభు తానే జవాబు చెప్పాల్సి వచ్చేదన్నమాట. అందుకే వారు ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తరములకు విస్మయం పొందారు. ఏంటి నువ్వు అడిగే ప్రశ్న? ఇంత మెచ్యూర్ అయిన ప్రశ్నలు, ఆధ్యాత్మిక ఉన్నతమైన స్థితిలో ఉన్న వారి ప్రశ్నలు చిన్న బాలుడి వారిని వేస్తున్నావే. దేవుని గురించి, దేవుని వాక్యముల గురించి, దేవుని కార్యాల గురించి, దేవుని ప్రణాళికల గురించి. మందిరంలోకి వెళ్ళింది ఎందుకంటే ఏదో కాసేపు ఆరాధనలో కూర్చొని వచ్చేయటమైనా, దేవుని మందిరంలో కూర్చొని దేవుని ప్రణాళికలు ఎరగాలి, దేవుని సన్నిధిని అనుభవించాలి, దేవుని మాట వినాలి, దేవుని చిత్తం చేయనట్లుగా మనల్ని మనం సమర్పించుకోవడం నేర్చుకోవాలి. ఈ రోజున అనేక మంది జీవితాల్లో అటువంటి ఆశీర్వాదం లేదు. మందిరంలో సమయం గడపరు. ఎంత తక్కువ సమయం గడిపితే అంత గొప్ప అనుకుంటున్నారేమో. కానీ మన ప్రశ్నలన్నిటికీ అక్కడ జవాబులు దొరుకుతాయండి దేవుని మందిరంలో. మనకున్న చిక్కుల్లో నుంచి విడుదల దొరుకుతుంది. కొన్ని టఫ్ మ్యాటర్స్ మనం ఎదుర్కొంటున్నప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉంటున్నాం. అవి యేసయ్య దగ్గర తీసుకెళ్తే దేవుని మందిరంలో వాటిని ముందుంచితే దీవించబడతాం. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా, గెట్ టుగెదర్లకు వెళ్ళినప్పుడు, కొన్ని మీటింగ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు 2 3 మీ ప్రశ్నలు అడగండి అంట. వారు వేసిన ప్రశ్నను బట్టి వారి ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంది, అక్కడున్న పరిస్థితి ఎలా ఉంది అని వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమును దేవుని వాక్యములో నుండి వెతికి వారికి అందిస్తున్నప్పుడు ఆశ్చర్యంగా ఆ ప్రశ్నలకు చెప్పే జవాబు అదే ప్రశ్నలతో ఉన్న ఈ రోజుల్లో ఆన్లైన్లో వీక్షిస్తున్న వేలాది మందికి, అనేక చోట్ల ఉన్న వారికి సమాధానం దొరుకుతుంది. మందిరంలో మనం దేవునిని మహిమపరిస్తే లోకమంతా ఆయన నామానికి ఘనత కలుగుతుందంట. 3 రోజులు అక్కడ కూర్చొని ఉంటే, ఏంటి ఇక్కడ ఉన్నామని అడిగితే, నా తండ్రి ఇంటి పనుల మీద నేను ఉన్నాను. మీరు మందిరాలకు వెళ్ళినప్పుడు మందిరం అయిపోయిన తర్వాత కొంచెంసేపు ఉంటారా? దైవజనుల్ని కలుస్తారా? తోటి విశ్వాసుల్ని కలుస్తారా? మందిరంలో ఒంటరిగా ప్రార్థన చేసుకుంటారా? దేవుని ప్రణాళికలు ఎరిగి మందిరపు కొరకు, దేవుని కొరకు ఏదైనా చెయ్యాలి అనే ఆశ, తలంపులు 2 3 చేరి ప్రార్థించి ప్రేరేపించబడి దేవుని మందిరానికి అనేకుల్ని ఎలా ఆకర్షితులుగా చేయాలి, దేవుని సన్నిధిని ఎలా మందిరంలో కాపాడాలనే విషయాల్లో సాధకం చేస్తున్నారా? దయచేసి సంవత్సరాల తరబడి మందిరాలకు వెళ్తున్న మీరు, ప్రభు మందిరములు, మీరు పరిచారకులుగా మారాలి, పాలిభాగస్తులుగా మారాలి. ఆయన పరిచయంలో మీరు పాలుపంపులు పొందాలి. ఆయన వాడుక చొప్పున, ఒక 12 ఏళ్ల బాలుడప్పుడు వాడుక చొప్పున వెళ్ళాడని ఉంది. మళ్ళీ 33 సంవత్సరాలు దాటిన తర్వాత అక్కడే 4వ అధ్యాయాలు. ఎందుకంటే ఆయన 30 ఏళ్ళప్పుడు ప్రసంగించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత భాగంలో మొదటిసారిగా 30 సంవత్సరాలప్పుడు ఆయన మందిరంలోనికి వెళ్ళాడు మళ్ళీ అని ఉంది 16వ వచనంలో. 3వ అధ్యాయం 16వ వచనం, 4వ అధ్యాయం 16వ వచనం, లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. వాడుక చొప్పున తన 30 సంవత్సరాలంటే కంటిన్యూస్గా ఆయన తాను బాలుడిగా ఉన్నప్పటి నుండి క్రమ ప్రకారంగా వాడుక చొప్పున సమాజ మందిరంలోనికి వెళ్ళి వాక్యం చదవడానికి నిలబడ్డాడండి.
మందిరంలోనికి వెళ్ళి వచ్చేయటం కాదు, మందిరంలో ఉన్నప్పుడు ఆయన అక్కడ తర్కించేవాడు, ప్రశ్నలకు జవాబులు ఇచ్చేవాడు, అక్కడ దైవ వాక్యాన్ని పఠించేవాడు, అనేకులకు వినిపించేవాడు. ఇంకా గుర్తుంటే ఇంకో చోట ఆయన ఒక మందిరంలోనికి వెళ్ళి అక్కడ చుట్టూ చూసి ఇది దొంగల గుహ చేశారని కొరడా తీసుకొని నాకెందుకు వచ్చింది అనుకోకుండా వాళ్ళని తరిమి ఇది సమస్త జనులకు ప్రార్థనా మందిరం ఉండాలని సరిచేశాడు. అలాగే మరలా యోహాను సువార్తలో ఇంకోసారి చూసినట్టయితే ఆయన నా తండ్రి ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదని చెప్పి అక్కడ చూస్తున్న వ్యాపార కార్యాలను తరిమి కొట్టి నా ఇల్లు, నా తండ్రి ఇల్లు పరిశుద్ధమైంది, మీరు దీన్ని వ్యాపారపు ఇల్లుగా చేశాడు. ఆయన ఎంతగానో వేదన పడ్డాడు. మందిరాల్లోనికి మనం వెళ్ళినప్పుడు మందిరాలను మనం దొంగల గుహగానో వ్యాపారపు ఇల్లుగానో లోకవార్తలు చెప్పుకునేవిగాను ఉండకుండా నీవు నీ మందిరానికి వెళ్ళినప్పుడు నీ దేవుని సాక్ష్యాలు నువ్వు చెప్పు, నీవు చేసిన మేలుల గురించి నువ్వు చెప్పు, లేక దేవుని వాక్యాలను వల్లించు, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి ఆయన్ని స్తుతించు, పాటల ద్వారా ఆయన్ని మహిమపరచు. అందుకు మనం మందిరాలకు వెళ్ళేది. మందిరంలో మనం మూల కూర్చొని ప్రార్థించుకుంటే మన విజ్ఞాపనలు ఆయన వింటాడు. మనం ఆయన్ని ఆరాధించటం అంటే స్తుతించటం, ఆయన నామాన్ని పొగడటం, ఆయన చేసిన మేళ్ల కొరకు ఆయన్ని స్తుతించటం, మనకు కావలసిన వాటిని అడుక్కోవడం, ఇతరుల కొరకు విజ్ఞాపన చేయటం. 4 భాగాలు కలిస్తే ఆరాధన. మొదటగా దేవుణ్ణి స్తుతించండి, ఆయన గొప్పతనాన్ని, ఆయన పేరు, ఆయన ఎంత గొప్ప దేవుడికి నువ్వు ప్రార్థన చేస్తున్నావు అన్నది గుర్తించి మహాకాశాలు పట్టనంత గొప్ప దేవా నీకు వందనములు, సర్వాధిపతి నీకు వందనములు, సర్వశక్తిమంతుడా నీకు వందనములు, పునరుద్ధానుడా నీకు వందనములు అంటూ ఆయన నామమును, ఆయన 1000 నామముల్లో ఆయనను మనం పొగిడి 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 స్తుతించొచ్చండి. అది ఆరాధన. ఆయన మనకు చేసిన మేళ్లు తలంచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం రెండో భాగం. మన సజీవులుగా ఉంచాడు, మనల్ని ఆరోగ్యవంతులుగా ఉంచాడు, మనకి అడిగినవెన్నో ఇచ్చాడు. స్తుతిస్తున్నారా? మూడవది, మనకు అనుదిన అవసరతలు ఉన్నాయి. దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్ వల్ల జీవితం ఉంది కనుక మనకు కావలసిన వాటి మా అనుదిన ఆహారం మాకు దయచేయి, మా రుణస్తులు మేము క్షమించినట్లు మా రుణములను క్షమించు, మమ్మల్ని శోధనలో నుంచి తప్పించు అని వ్యక్తిగతంగా ప్రభువా నా అనారోగ్యంలో నన్ను స్వస్థపరచు, నా మానసిక కృంగిదల్లో నుంచి నన్ను విడిపించు, నా ఉద్యోగం విషయంలో, నా క్రియల విషయంలో నాకు సహాయం చేయమని ప్రభువుని అడగటం తప్పేమీ లేదు. అడగండి, మీరు పొందుకుంటారన్నాడు. ఆరాధనలు అడగటం కూడా ఒక భాగం. చివరిగా నీకు నువ్వే ప్రార్థన చేసుకోవడంగా ఇతరుల కొరకు విజ్ఞాపన చేయాలి. మనం ప్రతిసారి మందిరంలోనికి వెళ్ళినప్పుడు మనం అందరి కొరకు ప్రార్థించాలి. రాజుల కొరకు, అధికారుల కొరకు, ఈ లోకంలో నశించిపోతున్న ప్రజలందరి కొరకు దేవుని సందులో విజ్ఞాపన చేయాలని వాక్యం తెలియజేస్తుంది. మందిరానికి వెళ్ళేది ఎందుకంటే అదో అలవాటుగా వెళ్ళి రావటం కాదు, కానీ అక్కడ ఉండి మన సమస్యలకు పరిష్కారాలు పొందుకోవడానికి, మనం ఆధ్యాత్మిక బలాన్ని పుంజుకోవడానికి, మనకు కావలసిన వాటిని అడిగి అవి పొందటానికి, దేవుడు చేసిన మేలు గుర్తు చేసుకొని ఆయన్ని స్తుతించటానికి, అలాగే ఆయన నామములో మనమందరము కూడి మా బలహీనుల కొరకు, వ్యాధిగ్రస్తుల కొరకు విజ్ఞాపన చేయటానికి. మనం చేసే విజ్ఞాపన ప్రార్థన వలన వారంతటా వారు ప్రార్థన చేసుకోలేని స్థితిలో ఉన్నప్పటికీ నీవు నీ అవిశ్వాస అయిన భర్త కొరకు ప్రార్థిస్తే, విజ్ఞాపన చేస్తే, నీవు నీ బిడ్డల కొరకు విజ్ఞాపన చేస్తే పరిశుద్ధాత్ముడు వారి హృదయాల్లో క్రియ జరిగిస్తాడు. వారు అద్భుతమైన రీతిగా రక్షించబడతారు. మీరు కుటుంబాలుగా దేవుని మందిరానికి వెళ్తున్నారా? వెళ్ళండి. మీ ఇంటిలో ఉన్న వారందరినీ ప్రోత్సహించండి. వీలైనంత వరకు అందరూ ఒకే ఆరాధనకి వెళ్ళండి. కొంతమంది షిఫ్ట్ తీసుకుంటున్నారు ఈ రోజుల్లో. భార్య ఒక ఆరాధనకి, భర్త ఒక ఆరాధనకి. అట్లా కాదు, అందరూ 2 ఆరాధనలకు వెళ్ళండి కావాలంటే, కానీ లేక ఒక ఆరాధనకి వెళ్ళండి. అంతేకాని ఏక మనసు మీలోకి రాకపోతే, ఏక హృదయం లేకపోతే, ఏక ఆత్మ లేకపోతే ఏది సాధించలేరు. దేవుడు చేసిన మేలును తలంచినప్పుడు, ఆయన్ని స్తుతించినప్పుడు మనం అద్భుతమైన రీతిగా బలపడతాం, ఆధ్యాత్మికంగా స్థిరపడతాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి,
నీ మందిరములకు వెళ్ళినప్పుడు నాయన మా హృదయాలను సిద్ధపరచుకుని వాళ్ళ ఆదివారం అన్నది ఎవరు చెప్పనవసరం లేకుండా వాడుక చెప్పను నీవు ఎలాగూ దేవుని మందిరానికి నీ జీవితకాలం అంతా వెళ్ళావు, అలాగే మేమును కూడా తండ్రి నీ మందిరంలోనికి వెళ్ళేటకు తోటి విశ్వాసంతో కలిసి నీ సన్నిధిలో ప్రార్థించుకున్నట్టుకు సహాయం ఇచ్చేది. ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి మాటలు వింటున్నారు, ఇంకా ఎవరి జీవితంలో మారు మనసు లేదు, రక్షణ లేదు, దేవుని మందిరంలోనికి వెళ్ళి వచ్చినప్పటికీ ఏ ఆశీర్వాదం పొందకుండా ఉన్నారు అట్టి వారిని ఈరోజు ప్రత్యేకంగా దర్శించి ఒట్టి రాక్షస దగ్గరికి వెళ్తున్నప్పుడు వారి మనస్సాక్షి చేత హెచ్చరించబడి వాటిని ఒప్పుకొని సరిచేసుకొని నీతో సత్సంబంధం కలిగి జీవించడానికి సహాయం చేయమని క్రీస్తునామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడైనగాక, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతలు భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001003 నెంబర్కి తెలియజేస్తూనే ఉండండి. మీ పక్షాన మేము ప్రార్థిస్తూనే ఉన్నాం. మీరు కూడా ప్రార్థించండి, దేవుడు తప్పక జవాబిస్తాడు. ఈ ఆదివారం మొదటి ఆదివారం కదా, ప్రభు వాళ్ళు ఉంటుంది కల్వరి చర్చిలో. మాతో పాటు మీరు కూడా పాల్గొనాలనుకున్న వారు చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉంటే మీరు తప్పకుండా రండి. సంఘం అంతా కలిసి దేవుని సన్నిధిలో ఆనందిద్దాం, ఆయన స్తుతిద్దాం. ఎప్పటికప్పుడు మీ ప్రార్థన అవసరాలు తెలియజేయడంతో పాటు మీ ప్రైజ్ రిపోర్ట్స్ కూడా తెలియజేస్తానండి. ప్రభువుని స్తుతించడానికి అవకాశం ఉంటుంది. ప్రభు చిత్తమైతే వాళ్ళ చెన్నైలో జరిగే కల్వరి ఆరాధనలు మీకు లైవ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, సాయంత్రం 9 గంటలకి కల్వరి ప్రతిధ్వని కూడా మీ కొరకు సిద్ధపరిచాం. దేవుని వాక్యాన్ని సమృద్ధిగా వినండి, దీవించబడండి, ఆశీర్వదించబడండి. దేవుని కృప మీకు తోడైనది గాక. హల్లెలూయా. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఆగస్టు 15వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను అండ్ యూత్ మీటింగ్ని బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు యవ్వనస్తుల కొరకు ప్రత్యేకమైన యూత్ సెషన్ ఉంటుంది. యవ్వనస్తులందరూ తప్పక రండి, పెద్దవాళ్ళు కూడా రావచ్చు. ఇది మీకు ఎంతో ఉజ్జీవకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీ సమస్యలు తీర్చుకోవడానికి, మీరు ఆధ్యాత్మికంగా ప్రభువుకు సాక్షులుగా జీవించినట్లు దేవుని సన్నిధిలో ఆయన బలమును పుంజుకోవడానికి మీకెంతో ఉపయోగకరంగా ఉంటుంది. యవ్వన బిడ్డలారా తప్పకుండా రండి, ఆధ్యాత్మిక బలాన్ని పుంజుకోరండి. 6 గంటల నుంచి 10 గంటల వరకు 2వ సెషన్ ఉంటుంది. ఈ 2 సెషన్స్లో మీరందరూ పాల్గొని దైవాశీర్వాదాలు పొందాలని, మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని ఆశపడుతున్నాను. 2వ సెషన్ అయిన తర్వాత వ్యక్తిగతంగా ప్రార్థించడానికి సమయం చాలటం లేదు కనుక, మొదటి సెషన్ అయిన వెంటనే వ్యక్తిగతంగా మీ కొరకు ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. మీరు సమయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి నేను అందుబాటులో ఉంటాను. చూడడం గమనించండి. హడ్సన్ కమ్యూనిటీ సెంటర్, సిఎస్ఐ కాంపౌండ్, ఆపోజిట్ టు మిత్రాలయ గర్ల్స్ హై స్కూల్, నియర్ కార్పొరేషన్ సర్కిల్, బెంగళూరు. ఇంకా విషయమై మీకు వివరాలు కావాలంటే 9884707779 లేక 9884807779 అనే నంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ మెసేజ్ పెట్టండి, లేదా 954041 నెంబర్కి వాట్సాప్ పెట్టండి. తప్పక వస్తారు కదా.